స్తుతిస్తున్నాను. నన్ను గుర్తించి అంకుల్ ఆంటీ కూడా ఇచ్చిన యొక్క అవకాశం బట్టి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 6వ మాట, ఇంతవరకు 5 మాటలు ధ్యానించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు. 6వ మాట నేను ధ్యానించబోతున్నాను. మనందరికీ బాగా పరిచయమైన మాట యోహాను 19వ అధ్యాయం 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. సో ఏం సమాప్తమైనది? ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంది. అసలు ఏం ఫినిష్ దేవుడు చేశాడు? ఏం సమాప్తమైనది? అసలు ఏం పని జరిగింది అని నా మాటల్లో కొన్ని మాటలు దేవుడు నాకు ఏ ప్రేరేపణ అయితే కలిగిందో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇమాజినరీ స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. మనం కోర్టులో ఉన్నాం, మనం దోషి. ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, మీరు దోషి, మీరు జడ్జి ముందు నిలబడి ఉన్నారు అక్కడ కోర్టులో. అయితే మీ ముందు మీ ఫైల్ ఉంది. దాంట్లో ఏమని ఉందంటే మీ పాపం అంతా ఉంది, మీరు చేసిన ప్రతి తప్పు ఉంది, మీరు ఎక్కడైతే పడిపోయారో మీ బలహీనతలు ఏంటో, మీరు చేసిన ప్రతి తప్పు, ప్రతి దోషము, ప్రతి పాపము ఆ ఫైల్లో ఉంది, మీ ఎదుట ఉంది. జడ్జ్ అప్పుడు న్యాయాధిపతి చెప్తాడు, అక్కడ శిక్ష తప్పదు, నువ్వు ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే. వాదించడానికి కూడా అవసరం లేదు, అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఉంది నువ్వు తప్పు చేశావని చెప్పి. ఆ టైంలో నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఊహించుకుందాం. మీ చేతులు చూస్తున్నారు, ఏమీ చేయలేని పరిస్థితి, మీకు మీరు సహాయపడలేని పరిస్థితి, అటు ఇటు చూస్తున్నాం, ఏ మనిషి సహాయపడలేని పరిస్థితి. అలాంటి సమయంలో ఆ కోర్టులోకి ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి మీకోసం వాదించడు. అయ్యో ఇతను తప్పు చేయలేదు అని వాదించట్లే, మీ తప్పుని ఆయన కవర్ చేయట్లే, కానీ ఒక్క మాట పలికారు, నేను చెల్లిస్తా, ఐ విల్ పే ద ఫుల్ పెనాల్టీ. అదే దేవుడు చేసిన పని. సిలువ మీద ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే నేను ఈ విధంగా చెప్పగలుగుతా. అదే ఎగ్జాక్ట్గా దేవుడు చేసిన పని. ఆ పని చేసే ఆయన చెప్తున్న మాట ఏంటంటే సమాప్తమైనది. సో కొన్ని వాక్యాన్ని మీకు నేను వాక్యపూర్వకంగా, మనకి ప్రూఫ్స్ అవసరం కాబట్టి మన చేతిలోనే ఉంది ఆ ఎవిడెన్స్. అందులోనే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాము. అసలు మనం ఎవరు? మన కొరకే ఆయన ఎందుకు మూల్యం చెల్లిస్తూ వచ్చారు, శిక్ష అనుభవిస్తూ వచ్చారు? అసలు మనము హూ వి ఆర్, అసలు హ్యూమన్స్ అంటే, మానవులు అంటే ఎవరో ఒక 2 వాక్యాలు చూద్దాం. యెషయా 53:6 ఒకసారి చదువుదామండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగేది, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఓకే, మనం ఇక్కడ వాక్యం చెప్తుంది గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగేను. మనం ఎవరమంట? గొర్రెలు. ఒకసారి గొర్రెలను జ్ఞాపకం చేసుకుందాం, ఊహించుకుందాం. గొర్రెలకి కాపరి అవసరమా లేదా? ఇప్పుడు మనం చూస్తాం రోడ్డు మీద గేదెల్ని, ఆవుల్ని ఇవన్నీ చూస్తాం. వాటికి ఒక కాపరి ఉండి అదే పనంగా వాళ్ళకి అవసరం అంటారు, గైడ్ చేయడానికి లేదు. దాని గొర్రెలు చూస్తాం, చాలా గొర్రెలు ఉంటే దానికి ఒక కాపరి ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ, వాళ్ళకున్న నైజం ఏంటంటే ఎప్పుడు తప్పిపోతూ ఉంటాయి, ఇవే తెలీదు, వాళ్ళకి ఒకళ్ళు అవసరం గైడ్ చేయడానికి. సేమ్ అదే స్వభావం మనతో కూడా. మనం ఎప్పుడు తప్పిపోతూనే ఉంటాం.
అసలు మనలో మనము నిలబడాలని ప్రయత్నం చేస్తాం, ఒక వేలోని మంచిగా నడవాలని ప్రయత్నం చేస్తాం, కానీ మనకి ఇష్టమైన మార్గం గుండా మనకి నచ్చినట్టు మనం ఎప్పుడూ తప్పిపోతానే ఉంటాం అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట దావీదు చెప్తాడు కీర్తనలు 51:5 మనందరికీ చాలా పరిచయమైన మాట. ఏంటంట, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఈ రెండు మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చానంటే, మనలో పాపం అనేది ఖచ్చితంగా ఉంది. దీనికంటే ఇంకా మీకు నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? మనం పాపంలో పుట్టాము, పాపంలోనే మనం మన తల్లి మనల్ని గర్భం ధరించింది. సో ఇంకా వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడంట ఒక్కడను లేడు. మనం ఎలాంటి వారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటారా, ఈ వాక్యం ఏమి నాకు సంబంధించినవి కాదు, నేను పుట్టిన దగ్గర నుంచి కరెక్ట్గానే జీవించా, నేను ఏ తప్పు చేయలే, నేను కరెక్ట్గానే ఉన్నాను అని ఎవరైనా చెప్పగలుగుతారంటారా? లేదు. మన నైజమే ఏంటంటే మనం తప్పుపోతానే ఉంటాం. అసలు మనం పుట్టిందే మనము పాపంలో పుట్టకుండా ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా మన దేవుడు ఎగ్జాంపుల్ కింద చూపించాడు. యేసే పుట్టాడు పాపంలో కాకుండా పరిశుద్ధంగానే ఆయన పుడుతూ వచ్చారు. కానీ మనం ఎలా పుట్టాము? మనం ఖచ్చితంగా పాపంలో నుండే బయటకు వచ్చిన వాళ్ళు. పాపం అన్నది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, పాపం అన్నది మనలో ఉంటానే ఉంటుంది. అది మనం ఆ క్లారిటీ కోసమే నేను ఒకసారి గుర్తు చేయాలనుకున్నాం. అసలు మనం ఏంటి అసలు ఇప్పుడు మనము తప్పుపోయేవారు, పాపముని ధరించుకుని బ్రతుకుతున్నవారు. సో మనం రక్షించిన యేసే ఎవరో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. అసలు హూ ఇస్ జీసస్ అన్నది 1 తిమోతి 6:15 చూడండి. చాలండి, ఇక్కడ ఒక 3 words చూస్తున్నాం. శ్రీమంతుడను అద్వితీయుడనకు సర్వాధిపతి. ఇది దేవుడు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఎగ్జాక్ట్లీ. ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడకు దేవుడు, ఆయన సర్వాధిపతి. ఆయనకి ఎంతో అథారిటీ ఉంది, ఆయన ఎంతో ఎక్కువ అసలు. ఇది యేసయ్య. కానీ ఆయన ఈ లోకాన్ని వీటన్నిటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ఇప్పుడు ఆయన మూల్యం చెల్లించాక ఆయన ఏ విధంగా ఉన్నారో మరొక మాట చూద్దాం. యెషయా 53 అదే అధ్యాయంలో 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ఇక్కడ చూస్తే అతడు గాయపరచబడ్డాడంట, నలగొట్టబడ్డాడంట, ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నారని ఒక మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడని ముందు చూసాం, శ్రీమంతుడు, సుందరుడు, ఆయనకు అధికారం ప్రతిదీ ఉంది, ఆయన ఎంతో హై. కానీ ఈ వ్యక్తి ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తాడంటే నలగొట్టబడి, ఆయన పియర్స్డ్ అనే ఒక మాట ఇంగ్లీష్లో ఉంది, నలగొట్టబడటం అంటే ఇంకా మనిషి నలిగిపోయాడు. ఇందాక హనీ చెప్పాను కదా, సో కొరడా దెబ్బలతో కొట్టినప్పుడు ఫ్లెష్ అంట బయటకు వచ్చేదంట. ఇంత గాయపరచబడ్డాడు ఆ వ్యక్తి. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుందాం, ఎవరో అవసరం లేదు. ఒక రాజు ఎక్కడున్నాడు? మనతో నార్మల్గా మన చైర్లో కూర్చుని ఉండే వాడు కాదు రాజు అంటే. అతన్ని దేని మీద కూర్చుంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయనకి ఇటువంటి శిక్ష ఎవరైనా వేస్తారండి? డేర్ కూడా చేయలేరు. అది మన యేసే చేసిన పని. అది ఆయన ఎవరో ఫోర్స్ చేయలేదు, ఆయన ఎవరో ఆయన అడగలేదు. ఆయనంతటా ఆయన వచ్చి నేను చెల్లిస్తాను ఈ మూల్యం, ఈ శిక్ష నేను మోపుకుంటా,
నేను ఇస్తా విడుదల అని. ఎందుకు ఇదంతా చేశారు? దీని వెనక ఉన్నది ఏంటంటే మన మీద ఉన్న ప్రేమ. మనం అంటే అంత ఇష్టం దేవుడికి. మనల్ని విడిచిపెట్టుకోవాలి, మనల్ని వదిలించుకోవడానికి అని సిద్ధపడి లేరు. ఎందుకంటే మన కోసం ఎంతో పెద్ద ఉద్దేశం, ప్రణాళిక కలిగి దేవుడు ఉన్నాడు కాబట్టి, మన కొరకే ఆల్రెడీ దేవుడు పరలోకంలో ఒక స్థానము ఆయన రాసి పెట్టి ఉన్నారు కాబట్టి, అది మనం ఎక్కడ పోగొట్టుకుంటామా అని దేవుడికున్న ప్రతి అధికారము, ఆయనకున్న ఘనత, ఆయనకున్న మహిమ అంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకే బలియాగం చేస్తూ వచ్చారు. అసలు ఏం చేశారు? ఆయన చేసిన పని ఏంటి అంటే, ఎఫెసీయులకు 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతున్నది. ఓకే, ఇక్కడ ఒక మాట నేను హైలైట్ చేయాలనుకున్నాను. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుడు శిలువ యాగము చేశారు మమ్మల్ని రక్షించడానికి అని సింపుల్గా మనం చెప్పేస్తాం. సో కొన్ని వర్డ్స్ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఇక్కడ 2 చూసాం మనం. ఏంటి? క్షమాపణ, ఇంకోటి ఏంటండి విమోచన, క్షమాపణ. ఆయన చేసిన పని వల్ల మనం కలిగిన లాభాలు ఏంటంటే, మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆయన మన విమోచకుడు. మనం పడిన సంఖ్యల నుండి, మనము చిక్కుకుపోయిన పాపాల నుండి, వీటన్నిటి నుండి కూడా మన దేవుడు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఇంకా దానికంటే చాలా విలువైనది ఏంటంటే క్షమాపణ. ఇది ఎంత విలువైనదంటే మనం చేయలేమని. మనం అంత గొప్పవారం కాదు. మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తే మనము క్షమించలేమన్నమాట ఇతరుల్ని. అది ఎంత కష్టమో మనకు తెలుసు, ఎందుకంటే మనం పని చేయలేకపోతున్నాం. కానీ మనం చేసిన ఘోరమైన పాపాలకి ఎవరైనా క్షమిస్తారా? మానవులైతే క్షమించరు. ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా క్షమించకపోవచ్చు కొన్ని మిస్టేక్స్కి. ఎందుకంటే వాళ్ళు అది ఊహించరు. వాళ్ళ ఊహకు మించిన తప్పులు చేస్తే చూసాం, బోర్డు న్యూస్లో చూసాం. తప్పు చేశారని ఇంటి వరకు రప్పించకుండా వదిలేసిన వాళ్ళని చూసాం. ఎన్నో మనం చూసాం కదా. సొంత తల్లిదండ్రులే మనం క్షమించలేరు. కానీ దేవుడు చేసిన త్యాగము కాక ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే విమోచన, మనకి విడుదల, ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. ఇంకోటి క్షమాపణ దేవుడు మనకి కలుగు చేస్తూ వచ్చారు. సో ప్రభు చేసిన త్యాగము వెనకాల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం పోగొట్టుకున్న స్థానము ఆయన మనకి తిరిగి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏదైతే మనం మిస్ చేసుకోబోయామో పరలోకంలో, ఆ ప్లేస్ పోగొట్టుకోకూడదు అని ప్రభువు ఆయన దిగొచ్చి ఆయన త్యాగం చేసి మరలా నీ స్థానం నీకు ఇవ్వటానికి దేవుడు చేసింది. ఎందుకు ఇదంతా చేస్తూ వచ్చారనమాట. ఆయన అందుకు ఏం చెప్తూ వచ్చారు? సమాప్తమైనది. ఆయన ఎందుకైతే లోకానికి వచ్చారో, ఎందుకైతే ఏ పని అయితే ఆయన చేస్తూ వచ్చారో, ఆయన ఈ మాట చెప్తూ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే సమాప్తమైనది అని దేవుడు చెప్పిన మాట అది ఓడిపోయి చెప్పిన మాట కాదు. అది ఒక గొప్ప విజయముతో ఆయన పలికిన మాట. ఇంకా అక్కడితో పెద్ద విక్టరీ వచ్చింది మనకి యాజ్ ఎ క్రిస్టియన్స్. అంటే యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ క్రైస్ట్ మనకి పెద్ద విజయం అంటూ ఏదైనా ఉందంటే, నేను అంటాను, క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? యేసయ్య మన కోసం జన్మించారు అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దానికంటే విలువైనది ఏంటంటే గుడ్ ఫ్రైడే. అది ఈ రోజే అని నేను హైలైట్ చేయాలనుకుంటలేదు, కానీ బట్ సమ్ డే దేవుడు వన్స్ ఒకనొకప్పుడు నిజంగా ఈ రోజున ఆయన విజయం ఇస్తూ వచ్చాడు మనకి. ఆ విజయం మనకి సరిపోదంటారా? మనం ఎంత మాత్రం అర్హులం కాదు ఆ విజయాన్ని పొందుకోవటానికి. మనకు అసలు అందుకు అర్హతే లేదు. మనం ఎంతో నీచమైన పనులు చేసాం. మనం చేసిన పనులు మనకే తెలుసు.
మనం ఇంకా నాకు రిఫరెన్స్ అంత ఐడియా లేదు కానీ ఒక మాట ఉంటుంది, మనం చేసిన తప్పులను బట్టంట మనము ముఖం చూడలేకపోతున్నామంట దేవుణ్ణి. అంత మనకు అంత అర్హత లేదు, మనం దేవుని చూసే అర్హత లేదు, దేవుడితో మాట్లాడే అర్హత లేదు, దేవుని సన్నిధానికి ఇంత ఫ్రీగా వచ్చేసే అర్హత లేదు. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లో ఇంత సింపుల్గా హోల్డ్ చేసేస్తున్నాం కదా ఈరోజు. ఇవన్నీ పట్టుకునే అర్హత మనకి లేదు. ఇవన్నీ చాలా ఈజీ యాక్సెస్, ఈజీగా వచ్చేసినాయి అని అనుకోవద్దు. వెనక్కి వెళ్ళి మనం చూస్తే దేవుడు ఆ రోజు దేవుడు చేసిన త్యాగము వలన, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చాడో ఆ పనంతా దేవుడు చేయటం వలన జరగకపోయి ఉంటే ఏంటి, అది కూడా మనం భయపడాల్సిందే. దేవుడు ఒక యేసయ్య దేవుడు అయినప్పటికీ ఆయన టెన్షన్ పడి, ఆయనకి కంగారు వచ్చి ఆయన ఏమడుగుతాడు దేవుడు నా టైంలో, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించుకొని అడిగారు. దానికి ఏంటంటే అది దేనికి సింబల్ అంటే ఆయన టెన్షన్ పడ్డారు, ఆయన భయపడ్డారు, ఆయనకి భయం వేసింది. దేవునికి భయం ఎవరికి వేయకుండా ఉంటుందండి. ఆయన మానవ రూపంలో ఉన్నాడు. ఆయన ఏ పవర్స్ లేవు దేవునికి. ఆయన స్పెషల్గా దిగి రాలే, ఒక రోబోట్ కింద ఒక మెషిన్ కింద రాలే. ఈ సేమ్ లైక్ యూ అండ్ మీ. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఇదే శరీరం ఆయన అప్పుడు ధరించుకుని ఉన్నాడు. నీకు ఎలాంటి హృదయం ఉందో ఇప్పుడు అదే హృదయం ఆయన కలిగి ఉన్నారు. నీ స్కిన్ ఎంత సెన్సిటివ్ ఇప్పుడు ఇదే స్కిన్ ఆయన అక్కడ కలిగి ఉన్నాడు. నీకు ఇప్పుడు ఏ హెయిర్ అయితే ఉందో సేమ్ అలాంటి హెయిర్ ఆయన కూడా. ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, మనం ఎంత సెన్సిటివ్, ఒక పిన్తో మనం గుచ్చుకుంటే బ్లడ్ ఎలా వస్తుందో సేమ్ ఇదే బాడీ, ఇదే సెన్సిటివిటీ, ఇదే స్కిన్ కలిగి వేసే ఉన్నాడు. కానీ ఆయనకి స్పెషల్ పవర్, స్పెషాలిటీ ఏదీ లేదు. సో భయం మీద ఇదే హృదయం, మనసు, ఇదే స్వభావం, నైజీకం కలిగిన దేవుడికి ఆ టైంలో అంత పెద్ద శిక్షను పొందుకోబోతున్నాను అంటే దేవుడు కంగారు పడి దేవుడు అడిగాడు, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుంచి తొలగించు అని. అయినా సరే హీ డోంట్ వాంట్ టు గివ్ అప్. ఎందుకంటే దానికంటే భయం కంటే ఆయనలో ఎక్కువ ఏది ఉంది, మన మీద ఉన్న ప్రేమ ఉంది. అదే కవర్ చేసింది ఆ భయాన్ని అంతటిని కూడా. ఒక ప్రక్కన నా కుమారుడు, నా కుమార్తె నశించిపోతుందేమో అని కంగారు. ఆ ప్రేమ ఉండటం వల్లే హీ వాజ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అన్నమాట ఆ టైంలో. సో అందుకే దేవుడు అయినా సరే నీ చిత్తమే ప్రభా అని ముందుకు అడుగు వేశాడు. అందుకు దేవుడు భయపడినా సరే ఏమో ఎవరికి తెలుసు, మేబీ ఇది జరగకపోవచ్చు. ఆ టైంలో యేసయ్య నిజంగానే ఇది నా వల్ల కాదు తండ్రి అని ఆయన చేతులు వదిలేసి ఇఫ్ హీ గివ్ అప్ అంటే ఆ టైంలో ఈరోజు మనకి ఈ రక్షణ వద్దును కాదు, ఈ విజయం వద్దును కాదు. సో అదంతా దేవుని చిత్తానుసారంగా తండ్రి చెప్పినట్టు సమస్తము ఆయన క్లియర్ చేశారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఈవెన్ నాట్ ఈవెన్ వన్ మిస్టేక్ అంటే ఒక్క ల్యాక్ ఆఫ్ ఎనీథింగ్ అంటే చిన్నది కూడా మిస్ చేయలేదు. కంప్లీట్ అది క్లియర్ చేసేసారు కాబట్టి అది దేవుడు విజయంతో పలికిన మాట సమాప్తమైనది. ఆయన ఎందుకైతే ఈ లోకానికి వచ్చారో అది దేవుడు పూర్తి చేసేసాక పలికిన మాట సమాప్తమైనది. సో ఇది ఎప్పుడు చెప్పుకుంటాం ప్రతి గుడ్ ఫ్రైడేకి. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా ఈజీ. యేసయ్య నా కోసం సిలువ వేశారు, నా కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు, ఆయన నా కొరికే రక్తం చిందించాడు, నా కొరికి ఈ త్యాగం చేశారు, అది చేశారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు రిమెంబర్ వాట్ హీ డిడ్. కానీ అసలైంది ఏంటంటే ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటుంది నువ్వెందుకు జ్ఞాపకం చేసుకోవాలి, అసలు ఇప్పుడు మనం ఎందుకు ధ్యానించాలి అన్నది నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు దేవుడు మీతో చెప్తున్నాడు అనుకోండి, దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, సమాప్తమైనది, అయిపోయింది. కానీ ఈరోజు మీకు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. ఏంటంటే నేను పూర్తి చేసిన దానిని మళ్ళా తెరవద్దు, నేను జయించిన యుద్ధాన్ని మళ్ళా పోరాడొద్దు. ఈ క్రాస్ మీద జరిగింది ఏంటి, ఒక వార కాదా, ఒక యుద్ధమైనా కాదా చెప్పండి. ఆయన ఎంత పోరాడుతూ వచ్చారంటే
అదొక యుద్ధం అండి. అది ఆయన సింగిల్ హ్యాండ్, ఆయన వెనకాల ఎవ్వరు లేరు, ఒక్క సింగిల్ పర్సన్ లోకమంతటి కోసము ఆయన ఒక యుద్ధం చేశాడు మన కొరకే. సో ఈరోజు దేవుడు చెప్తుంది ఏంటంటే, మళ్ళా నువ్వు అది పోరాడొద్దు, మళ్ళా నేను క్లోజ్ చేసేసిన దాన్ని నువ్వు ఓపెన్ చేయొద్దు. దానికి అర్థం ఏంటంటే, వెనక్కి తిరిగి నువ్వు పాపం చేయు. ఏ పాపం నుండి అయితే దేవుడిని నువ్వు విడిపిస్తూ వచ్చాడో మళ్ళా దాని వైపు చూడద్దు, మళ్ళా వెనక్కి తిరిగి అదే మిస్టేక్ చేయొద్దు. చేస్తే ఈరోజు గొప్పగా మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం చూడండి, వాటికి విలువే లేదు. అది అక్కడితో అయిపోయింది, ఏసై అంత క్లియర్ చేసేసారు అని అనుకోవద్దు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, అది నీ మీద ఆధారపడి ఉంది. ఇప్పటి నుంచి మనం ఎలా నడుచుకుంటున్నాం, మనము దానికి ఎంత న్యాయం చేస్తున్నాం అన్నది మన మీద ఆధారపడింది. అది మనం నిజంగా వాల్యూ ఇస్తున్నామా, ఆయన చేసిన దానికి వాల్యూ రావాలి అంటే మనం ఇక్కడ జీవించే జీవితాన్ని బట్టి అది తీర్చబడుతుంది. సో దేవుడు ఏదైతే చేస్తూ వచ్చారో మళ్ళా మనము దాన్ని వెనక్కి తిరిగి చూడాలనుకోవద్దు. యెషయాలోనే ఒక మాట ఉంటుంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని. సో ఆల్రెడీ యేసయ్య క్లియర్ చేసేసారు, ఆల్రెడీ యేసయ్య తుడిచేశారు, మనకి విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, ఆయన క్షమాపణ ఇచ్చాడు, ఆయన శాంతిని ఇచ్చాడు. ఇందాక మా చర్చ్లో ఒక సాంగ్ పాడుతుంటే నాకు ఒక మాట చాలా టచ్ అయింది. ఏంటంటే, చింత నువ్వు తీసుకుని శాంతి నాకు ఇచ్చావు ప్రభా అని ఒక లిరిక్. అది నాకు ఎంత టచ్ అయిందంటే, నిజమే కదా, చింత, బాధ, వేదన ప్రతిదీ ఆయన తీసుకుని శాంతి, సమాధానం మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఒక ఎక్స్చేంజ్ జరిగింది అని ఇందాక హనీ జ్ఞాపకం చేసింది. అది నేను ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. క్రాస్ మీద, సిలువ మీద దేవుడు చేసింది ఒక్క చిన్న మాటలో చెప్పుకోవాలంటే, ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ అన్నమాట. అంటే ఒక చిన్న మార్పిడి జరిగింది అక్కడ. ఏంటంటే, దాని వెనుకలో ఉన్న అద్భుతమైన రహస్యం ఏంటంటే, నీ పాపము, నువ్వు చేసిన దోషం, నేను చేసిన పాపము, నేను చేసిన దోషం అంతా కూడా ఆయన తీసుకుని ఆయన ఏమిచ్చాడు, ఆయన నీతినిచ్చాడు. ఇంకా మన అవమానము, మనం చేసిన పాపాలకి మనల్ని మన పేరెంట్సే కొన్నిసార్లు అసహించుకుంటారు. చిచ్చి నువ్వు ఇలాంటి తప్పు చేసావు. నువ్వు ఈరోజే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోకి వెళ్ళి నువ్వు దొంగతనం చేసి వస్తే నీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? మంచి పని చేసావని నిన్ను పొగుడుతారా? లేదు. కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఇదేంటి, ఇవేమి బ్యాడ్ హ్యాబిట్స్, ఇటువంటి ఈ లక్షణాలు ఏంటి, ఇలా చేస్తున్నారు ఏంటి అని డిస్టర్బ్ అయిపోతారు. ఇంకా అవసరమైతే ఆ రోజు నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలాంటి వాడు అని వాళ్ళే తిడతారు. సో అంత అవమానం మనకు ఉంది మనం చేసిన పాపాలు బట్టి. కానీ దేవుడు ఏం చేశాడంటే, సిలువ మీద ఆ అవమానం అంతా ఆయన తీసుకుని ఆయన గుర్తింపు మనకి ఇచ్చారు. ఈరోజు మనం ఐడెంటిఫై అవుతున్నామంటే, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉందంటే మనం చేసిన మంచి పనులు బట్టి కాదు, కానీ యేసయ్యకున్న గుర్తింపు, ఐడెంటిటీ మనకి ఇవ్వడానికే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. అది దాట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఏంటంటే, ఇది పాల్గొని నుంచి అమెరికా వెళ్ళే అంత ఈజీ కాదు, మనకు అదే పెద్ద కష్టం కదా. సో ఇవి కంట్రీ టు కంట్రీ చేంజ్ అవ్వే అంత ఈజీ కాదు. పైన స్కైయే కదా, స్కై నుంచి ఏదో వచ్చేసారు. స్పేస్కి వెళ్తే సైంటిస్ట్, ఆస్ట్రోనాట్స్ ఏదో స్పేస్కి వెళ్ళి వచ్చేసి అంత అది కష్టం. కానీ నేను చెప్తాను, యేసయ్య చేసిన దాని మీద అది వెరీ సింపుల్ అనమాట. సో పరలోకంలో ఆయనకు ఒక గుర్తింపు ఉంది, అది ఆయన రాజ్యం. అది ఆయనకు ఒక రాజ్యం ఉంది అక్కడ, ఆయనే హీరో అక్కడ, ఆయన ఒక కింగ్. వాటన్నిటిని విడిచిపెట్టి ఎంతో దోషులు, మనం దరిద్రులము, ఎంతో దౌర్భాగ్యమైన స్థితి జీవించిన మన కొరకే దేవుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, హీ వాంట్స్ టు గివ్ యూ హిస్ ఐడెంటిటీ అనమాట. ఆయన గుర్తింపు మనకి ఇవ్వడానికి మాత్రమే దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మనం ఎవరమని, దేవుని బిడ్డలమని. మనము ఎంతో
చాలా ప్రౌడ్గా మనం చెప్పుకోవాలి. మనం యూజ్ చేసుకోము ఆ ఐడెంటిటీని, కానీ మనం చెప్పుకోవాలి దేవుడు మనకు అది ఇచ్చిందనమాట. సో వెనక్కి తిరిగి మనం చేసిన తప్పులు, మనం ఎక్కడైతే ఓడిపోయామో, మనకి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో వాటిని చూడొద్దు. దేవుడు వాటన్నిటిని జయించేశాడు ఆల్రెడీ. వాటన్నిటి నుండి మనల్ని విడిపించేశాడు. ఆ సంఖ్యల నుండి దేవుడు మనకి విడుదల, విముక్తి ఇచ్చాడు. ఇప్పటి నుంచి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ జీవితాన్ని బట్టి ఆయన సంతోషించాలి, ఆయన గణపరచబడాలి. ఆయన నువ్వు నీ జీవితాన్ని బట్టి ఆయన ఎప్పుడు సంతోషిస్తూ ఎల్లకాలము నిన్ను బట్టి తృప్తి కలిగి ఉండాలి. ఆయన చేసిన దానికి మనం తిరిగి ఇది మాత్రమే చెల్లించగలుగుతాం. అది కూడా తక్కువ, కానీ మనం ఏం చెల్లించలేమండి. ఆయన అంత ఎక్కువ మనం చేశారు. అట్లీస్ట్ ట్రై చేద్దాం, పరిశుద్ధంగా బ్రతికి ఆయన సంతోషపరిచేలా మనం ప్రయత్నం చేద్దాం. కానీ వెనక్కి తిరిగి ఆయన చేసిన కార్యముని, ఆయన గాయాన్ని మళ్ళా రేపి ఫినిష్ అయిపోయిన దాన్ని దయచేసి ఓపెన్ చేయొద్దు, టచ్ చేయొద్దు. దాన్ని మళ్ళా దేవుడు మళ్ళా సిలువేయొద్దు. ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుని 6వ మాట సమాప్తమైనది. ఇది నాకు దేవుడు ప్రేరేపించి నేను ధ్యానించిన మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయని నేను నమ్ముచున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను.